నా జీవితంలో నేను చెప్తానండి, పిల్లలు కూడా చెప్తున్నాను, రేపు అనే పని ఈరోజు చేయాలనుకున్నాను కాబట్టే నేను ఈరోజు సేవకుడిగా ఉన్నాను. రేపు అనే హోంవర్క్ నువ్వు ఈ రోజు రాత్రి ఏ సమయమైనా కంప్లీట్ చేయగలిగావంటే రేపు అనే రోజును నువ్వు ఆనందంగా గడపచ్చు, టెన్షన్ పడాల్సిన పనిలే. మన వాళ్ళు ఇంత పేరబెట్టుకుంటారు, రోంతైతే సరిపోదన్నమాట. ఇంత పేరబెట్టుకొని ఇంకా ఆ రోజు కడుపు నొప్పులు వస్తాయి, లోపల పురుగులు పారాడుతాయి, అన్నీ పారాడుతాయి. పోనీ పారాడి ఏమైనా చదువుతాడంటే ఆ స్కూల్ టైం అయిపోతే అన్ని నొప్పులు పోతాయి. శ్రద్ధ లేదు. అందుకే లింగు మీరు ఒక మాట చూడండి, ఆ మోటు నుంచి ఈ మోటు దాకా వెళ్ళండి, 2000 పైబడిన ఇండ్లు ఉంటాయి. ఏ ఒక్కడు 10th ఇంటర్ కూడా గెట్టినవాడు. అప్పటికే వాని జుట్టు ఇటుకు వచ్చింటుంది, లేకపోతే లేస్తే పంది మాదిరి లేచింటుంది. ప్యాంటు షర్ట్ వేసుకోవాల్సి వస్తే పిక్కల కాటికి వేసింటాడు. రేస్ కుక్కలు తిరిగినట్టు ఊరంతా తిరుగుతూ ఉంటారు. చదువు మీద శ్రద్ధ లేదు, వారి జీవితాలు కూడా ముందుకు పోనీ ఈ మహానుభక్తులు ఏమన్నా ప్రార్థనలోకి వెళ్తారా అని అంటే వీడు ఎప్పుడు చూసినా బేట చెట్ల కిందనే ఉంటాడు తప్ప దేవుని వాక్యం మీద ఆసక్తిగా ఉండి బ్రతుకు మార్చుకోవడం ఏం లేదు. నేను చెప్తున్నాను ప్రియులారా, మీరు ఏలుబడి చేయాలంటే, మీరు ఏదో ఒకటి సాధించాలనుకున్నారు, అది సాధించేంత వరకు మీకేముండాలి? శ్రద్ధ ఉండాలి ప్రియులారా. అందుకే అన్నాడు, శ్రద్ధ గలవాడు ఏమవుతాడట? ఐశ్వర్యవంతుడు ప్రియులారా. శ్రద్ధ లేకపోతే ఐశ్వర్యం కాదు, ఘనత కలగదు. అందుకే ఎలియాజరు గురించి మాట్లాడుతున్నప్పుడు అతని శ్రద్ధ ఆ 318 మందిలో అబ్రహాము తర్వాత అబ్రహాం అంతటి వాడు. అందుకే అంటాడు, ఏమిస్తేమే ప్రభువా నాకు, నా ఆస్తి అంతటి పైన ఎలియాజరే కదా గొప్ప. లేదు, అతను కాదు, నేను నీ గర్భవాసమున బిడ్డను ఇస్తానన్నాడు. ఇచ్చాడు ప్రభువు. కానీ అతనికి పని చూడండి ఎలాగ అప్పగించడం. నువ్వు వెళ్ళి నా బంధువుల దగ్గర నా కుమార్తెను సిద్ధపరచుకొని రా కోడలను అంటే వెళ్తాడు. అక్కడికి చూస్తాడు, ఓకే అయ్యింది. వాళ్ళు అంటారు, ఇంకా 10 రోజులన్నా ఉన్నాయి రిబ్కమ్మనంటారు. లేదయ్యా, నేను వెళ్ళిపోవాలి. నా యజమానుడు ఎదురు చూస్తూ ఉంటాడు. ఏమంటున్నాడు ఆయన? నా యజమానుడు ఎదురు చూస్తూ ఉంటాడు, పోయిన పని ఏమైందో అని. అప్పుడు ఫోన్లు లేవుగా. ఈరోజు ప్రభుదినాన నీ దేవుడు ఎదురు చూడ్డా నిన్ను. అందుకే నువ్వు ఏలుబడి చేసే వ్యక్తిగా లేవు. స్కూల్లో ఆయాగా పనిచేయను. ఒక 5-6 మంది ఆయాలంటే ఆయాల మీద నువ్వు ఏం కావాలి? ఏలుబడి చేసేదానివి కావాలి. ఒక వంట పని చేయి, హెడ్ కుక్క దాని మీద నువ్వేం కావాలి? ఏలుబడి చేయాలి. ఎలియాజరు పనిలో శ్రద్ధ గలవాడు. దేవుని బిడ్డలారా, మీ చదువులో మీకేముండాలి? శ్రద్ధ. అబ్బాయి చూశాడు, నవ్వాడు, నేను లేకపోతే చచ్చిపోతాన్నాడంటే నువ్వు చచ్చావే జీవితాంతం అంతా. పనికి మాలిందానా? వాని కాళ్ళ కింద బతకాలి జీవితాంతం. ఇంకా వాడు నేను లేకపోతే లేనన్నాడు, నువ్వు చేస్తావు. చచ్చేవాళ్ళని చూడండి కొంతమంది, ఇప్పుడు చచ్చేవాళ్ళని చూడండి. లేకపోతే నన్నే చూశారు, నన్నే నవ్వారు, ఎవడో చెప్తాడు బ్రోకర్, నీకెందుకు అవన్నీ? పనిలో శ్రద్ధ ఉండాలి. ఇంకా దేంట్లో ఉండాలి శ్రద్ధ? రాజుల 2వ గ్రంథం, త్వరత్వరతంగా తీయండి. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయము 13వ వచనాన్ని చూడండి. అతడు దేంట్లో ఉండాలనో శ్రద్ధ. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయము 13వ వచనంలో ఎలీషా మాట్లాడుతున్నాడు. అతడు నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితి చాలు. ఎవరిమే? షునేమీయురాలు. ఎవరు? షునేమీయురాలు. దేనిలో శ్రద్ధ ఉంది ఈమెకు? భక్తిలో శ్రద్ధ ఉంది. అదే అక్కడ చెప్పాడు, ఇంత శ్రద్ధాభక్తులు మా యందు నిలబెడితివే. నేను చూశానండి, ఏమి ఈమెకున్న శ్రద్ధాభక్తి అని అంటే 8వ వచనం నేను చదువుతాను చూడండి. ఒక దినముందు ఎలీషా షునేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని
ఏం లేదా మీ బైబిల్ ఇంకా పక్క? భోజనమునకు రమ్మని అతన్ని బాబా భక్తిలో బతిమలాడుతూ ఉంది. చాలా క్వాలిటీస్ ఉన్నాయి ఆమె దగ్గర. సేవకుని అడుగుతుందంట, మా ఇంటికి ఒక్కసారి వచ్చి భోంచేయండి అయ్యా అని బ్రతిమలాడుతుందంట. ఆమె అతని కొరకు ఒక గోడ మీద చిన్న గది కట్టి 10వ వచనంలో మంచము, బల్ల, పీట, దీపస్తంభం ఇవన్నీ వేసి చేసినప్పుడు అప్పుడు అడుగుతున్నాడు ఎలీషా, ఏంటమ్మా ఇంత శ్రద్ధాభక్తి మాడలో చూపుతున్నావు? ప్రార్థనకు వచ్చిపోవడం కాదండి భక్తి అంటే, ప్రభువును బ్రతిమలాడడం, ప్రభు పాదాలు పట్టుకొని బ్రతిమలాడడం. నాతో ఉండు ప్రభువా, నా కుటుంబాన్ని బలపరచు, స్థిరపరచు ప్రభువా అని. శ్రద్ధాభక్తులు కలిగిన ఆమె సంతానం లేకపోతే సంతానాన్ని పొందుకుంది, సంతానము చనిపోతే కూడా తిరిగి జీవాన్ని పొందుకుంది. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, ఏలుబడి చేయాలంటే పనిలో ఏముండాలి? శ్రద్ధ ఉండాలి. అలా చెప్తున్నాను పిల్లలు. రేపు అనే సబ్జెక్ట్ ఈరోజు చదవండి. మీకు కొన్ని స్కూళ్ళు ఇప్పటికే మీకు స్టార్ట్ అయిపోయాయి. ప్రజెంట్ మీరు 9వ తరగతి చదువుతున్నారు. 9వ తరగతి సిలబస్ అంతా పక్కన పడేసి మీకు మంచి మార్కులు రావాలని ఏం చేస్తున్నారు వాళ్ళు? 10వ తరగతి సిలబస్ అంటే నెక్స్ట్ ఇయర్ జూన్లో ప్రారంభించాల్సినటువంటి సిలబస్ స్కూల్స్ రీఓపెన్ అయిపోయినాక ప్రారంభించాలి, గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ. కానీ ప్రైవేట్ స్కూల్స్ అప్పుడే ప్రారంభించాయి. ఎందుకు? మిమ్మల్ని ప్రయోజకులుగా నిలబెట్టి వాళ్ళ స్కూల్కి పేరు తెచ్చుకుందామని. అందుకే నేను ఎప్పుడు పిల్లలకు అదే చెప్తాను, అక్క నువ్వు 10th అయిపోతానే నీ బుక్కులన్నీ నాకు ఇక్క ఏం చేస్తుంది? ఎక్క అన్నీ మడిచిపెట్టి గూట్లో పెడుతుంది. హాలిడేస్లో ఏం చదవదు ఈ కుక్క ఏం చదవదు హాలిడేస్లో. బుక్కులు ఇక్క అని తెచ్చి అన్ని గూట్లో పెడుతుంది. చెప్పినా పొద్దు తీసి చదువుతుంది. హాలిడేస్లో రోజుకొక 2 గంటలు చదువు, రోజుకొక 2 గంటలు చదువు. చదవాల్సిన దానికన్నా 1 గంట చదువు. నీ జీవితంలో నువ్వు స్థిరపడ్డావు అని అంటే దర్జాగా బ్రతకచ్చు. అప్పుడు నిద్రపో. నువ్వు స్థిరపడ్డాక అప్పుడు నిద్రపో. అప్పుడు కోరిన తిండి తిను. అప్పుడు కోరిన తిండి తినాలంటే ఇప్పుడు ఏం చేయాలి? కష్టపడాలి. ఇప్పుడు నిద్రపోయావు అనుకో, అప్పుడేమవుతావు? కష్టపడతావు, చాలా కష్టపడతావు. దేవుడు కష్టాన్ని సుఖాన్ని 2 చూస్తాడండి. కొంతమంది పుట్టినప్పటి నుంచి అమ్మగారింట్లో భలే కష్టపడతారు ఆడపిల్లలు. దేవుడు వాళ్ళ కష్టాన్ని చూసి మెట్టినింటికి పోగానే ఏమిస్తాడు? వాళ్ళకు సుఖం ఇస్తాడు. కొంతమంది అమ్మగారింట్లో ఈ పుల్ల ఆ పక్కకు కూడా అట్లా కదపరు, అంతా సుకుమారుగా బతుకుతారు. ఆటికి పోయిన తర్వాత గెంటెలతో మూగట్లతో కొట్టించుకుంటారు. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు కష్టపడ్డారంటే తర్వాత మీరేమవుతారు? సుఖపడతారు. అందుకే శ్రద్ధాభక్తి, శ్రద్ధ కలిగి ఉండండి జీవితం పట్ల. అప్పుడు మీరు ఏలుబడి చేస్తారు. రెండవది ఏం చేయాలో చూద్దామా? తిమోతికి రాసిన 2వ పత్రిక, ఎవరు ఏలుబడి చేస్తారు అనే విషయాన్ని మాట్లాడుతున్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏం చేస్తాం? ఏలుదుము. మీరు ఏలుబడి చేయాలి అని అంటే మీ జీవితంలో మీకేముండాలి? సహనం ఉండాలి. పదం ఓర్పు ఉండాలి. మీరు ఇప్పుడు ఒక ప్రశ్న వేయచ్చు, ఎంతకాలం ఓర్చుకోవాలన్నా? మేమై సరిపోయింది తప్ప ఎంతకాలం ఓర్చుకోవాలా? ఒక భర్త పోయి ఈ పొద్దు 9 గంటల నుంచి సాయంత్రం వరకు నేను గదిలో ఉపవాస ప్రార్థన, నన్నేం డిస్టర్బ్ చేయగాకన్నాడంట భార్యను. మా భర్తకి ఎంత మంచి బుద్ధి వచ్చింది, ఊరక చర్చికి వచ్చిపోయేవాడని ఇంట్లో శబ్దం కూడా గిన్నె మార్చేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మార్చుకొని శబ్దం చేయకుండా అయ్యా లోపల ప్రార్థన చేసుకుంటున్నాడని పనులన్నీ చేసుకుందంట. 9 గంటల నుంచి 5 గంటలకు బయటకు వచ్చాడు. భార్య దగ్గరకు వచ్చి, ఏమండి ఏంటండి మీరు 9 నుంచి సాయంత్రం 5 వరకు ఉపవాసం ఉన్నారు, దేనికోసం అండి అనిందంట. ఏమి లేదే, నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తావు, నా కోసం అన్ని పనులు చేసి పెడతావు, నాకు కోపం వచ్చిన ప్రతిసారి నేను కొడుతున్నా, నిన్ను కొట్టకూడదని సహనం రావాలని ఉపవాసం ఉన్నానే అన్నాడంట. మంచిదే కదా, ఉండండి మీరు కూడా ఎవరైనా కొట్టేవాళ్ళు ఉంటే.
భార్య చూద్దాం గెలుక్కుందామని పులివెందల్లో ఎవరికైనా సహనం వస్తుంది కానీ నీకు రాదనిందంట. లేదే నిజము, నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తావు, మీ అమ్మ మీ నాన్న అందరికన్నా నన్ను ఎక్కువ ప్రేమిస్తావు, నిజంగా కొట్టకూడదనంటే పులివెందల్లో ఎవరికైనా ఓపిక వస్తుంది నీకు రాదంటే నిజంగా సహనం వచ్చిందే నాకు అన్నాడంట. పులివెందల నుంచి దాటింది, రాష్ట్రంలో ఎవరికైనా సహనం వస్తుంది కానీ నీకు రాదనిందంట. అరే చెప్పబ్బా నిజం నేను చెప్పేది, మనసు చాలా ప్రశాంతంగా ఉంది, ఇంకా నిన్ను కొట్టకూడదని నిర్ణయం తీసుకున్న ప్రార్థనలు అన్నాడంట. భూమి మీద ఎవరికైనా సహనం వస్తుంది కానీ నీకు రాదనిందంట. వచ్చిందే 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 అంటే ఎన్ని మాటలు అంటావే పడవని కొట్టినాడంట. అది నీ సహనం అనిందంట. నీ సహనం ఏది? ఇది. అందుకే నేను గెలుక్కున్నా. 9 నుంచి 5 దాకా ప్రార్థన ఉంటుంది సహనమని. పులివెందలు అంటానంటే లేదబ్బా అనకపోతుంది. పులివెందల నుంచి రాష్ట్ర స్థాయికి పోతే, రాష్ట్రం నుంచి భూమి మీద వచ్చిందే నాకు సహనం అంటే మళ్ళా అంటారు. సహనం అనేది 3 గంటలు 4 గంటలు గదిలోకి పోతే రాదు. ఎలాగొస్తుంది సహనం? అదే కదా ఇప్పుడు అన్నాం. మీరు సహించు సహించు అంటారన్నా, మీతో నేను ఏగలేక చేస్తానా అనే వాళ్ళు ఉన్నారు. వీనితో నేను ఏగలేక చేస్తున్నా, ఎంతకాలం సహించమంటావు అని అంటారా? అందులోకి రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనము. ప్రేమ, ఆహా చూడండి ఎంత బాగుందో. 13వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ వచనం. ప్రేమ దీర్ఘకాలము, ప్రేమ దీర్ఘకాలము సహించును. ఆగుదాం. సహనం కావాలంటే దానికి ముందు ఏముండాలి? ప్రేమ ఉండాలి. ప్రేమ ఉంటే సహనం వస్తుందండి. ప్రేమ నీరు గారిపోయింది అనుకోండి, సహనం రాదు. అయితే జీవితంలో సహనముతో ఓర్పుతో నిలదొక్కుకొని ఒక పై స్థాయికి వెళ్ళిన ఒక ఆయన ఉన్నాడు బైబిల్లో. ఆదికాండము 45వ అధ్యాయము 26వ వచనాన్ని చూద్దాం. 26వ వచనం చూద్దాం. ఏం చేస్తున్నాడు? యోసేపు ఇంకా బ్రతికి ఉండి ఐగుప్తు దేశం అంతటిని ఏలుచున్నాడని అతనికి తెలియచేసిరి. అయితే అతడు వారిని మాట నమ్మలేదు గనుక నిష్ఠిష్ఠుడాయను. చాలా ఆగుదాం. ఐగుప్తు దేశాన్ని ఎవరు వెళ్తున్నారు ఇప్పుడు? యోసేపు ఐగుప్తు దేశాన్ని ఏలక ముందు ఎంత సహనం అండి. తోడబుట్టిన అన్నలు తీసుకొచ్చి ఎక్కడ పడేశారు? గుంటలో వేశారు. బాగా కొట్టారు, ముందు కొట్టి గుంతలో తీసుకొచ్చి పడేశారు. మళ్ళా మాట్లాడుకున్నారు, వీని గుంతలో వేస్తే మనకేం లాభం రా, వీని అమ్మితే మనకు అంతో ఎంతో డబ్బులు వస్తాయని ఆ దారి గుండా మిద్యాను వర్తకులు పోతుంటే అమ్మేశారు. అమ్మితే అక్కడ పోయి ఒక పోతిఫర్ అని ఆయన కొన్నాడు. ఇంట్లో బాగా దీవించబడ్డాన్లే అని అనుకుంటూ ఉండగానే ఆ మేడం గారు వేయాల్సిన నిందంతా వేశారు. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, బైబిల్ ఆధారంగా చెప్తున్నాను. నింద వేయగలిగినటువంటి ధైర్యం, పాప భూయిష్టమైన జీవితం ఒక్క స్త్రీలో మాత్రమే ఉంటుందండి. ఒక్క స్త్రీలో మాత్రమే కదమ్మా. నేల్ పెళ్ళాన్ని మాట్లాడినట్టు మాట్లాడతాడు. ఏమ్మా ఆడబిడ్డలు మీరున్నారు, 5 సంవత్సరాల నుంచి టీవీలో వాక్యం చెప్తున్నాను, 24 ఏళ్ళ నుంచి సేవ చేస్తున్నాను. ఏ ఆడబిడ్డనైనా అమ్మ అనే పదం లేకోకుండా, లేకపోతే ప్రేమగా మాట్లాడేటటువంటి మాటల్లో ఎప్పుడైనా నాలో మీరు దొందర్తాన్ని చూసినారమ్మా? ప్రాణం పోయినా చూడరండి. ఎందుకో తెలుసా? నా కుటుంబంలో నా బిడ్డల కన్నా ఎక్కువగా ప్రేమించేది, గౌరవించేది నేను సంఘాన్ని అండి. గద్దిస్తాను, హెచ్చరిస్తాను, మందలిస్తాను, క్రమపరుస్తాను, కానీ తూలనాడే మాటలు మాట్లాడనండి. ఒకని భార్యను పట్టుకొని భార్య మాదిరి మాట్లాడతానా నేను? ఒక స్త్రీని అలాగ మాట్లాడతానా? ఇదిగో యెజబెలు లాంటి స్త్రీలు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పోతిఫర్ లాంటి భార్యలు, స్త్రీలు కళ్ళు మిల్లు కనపరాకుండా సేవకులను మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు లోకంలో. కానీ యోసేపు ఏమన్నా మాట్లాడా?
నేను ఎప్పుడన్నమ్మా నిన్ను, ఎప్పుడు లాగినమ్మా నిన్ను, ఇవన్నీ అనలా. కాలమే చెప్తుంది అనుకుని వెళ్ళిపోయాడండి, పక్కకి వెళ్ళిపోయాడు. చెరసాల్లో సహించాడు. కానీ గుర్తుపెట్టుకోండి, సహించిన యోసేపు ఎక్కడున్నాడండి ఇప్పుడు? ఐగుప్తుని ఏలుతూ ఉన్నాడు. ఆహారాన్ని ఎవరైతే నింద వేశారో చూడు, ఆమెకు, ఆమె భర్తకు, కుటుంబానికి కూడా ఏమిస్తున్నాడు ఇతను? ధాన్యం ఇస్తున్నాడు. మా మీద నిందేసే వాళ్ళకు కూడా దేవుని వాక్యం అనే ధాన్యం ఇచ్చే వ్యక్తులమండి మేము. గుర్తుపెట్టుకొని పగలు తీర్చుకునే వ్యక్తులం కాదు మేము. పగలు తీర్చుకునే గుణాలు లేవు మా కాడ. వాళ్ళు అన్నారు 2 అనాలా, 2 అంటే 3 అనాలా, ఇవి లేవు మా కాడ. ఎందుకో తెలుసా? అన్ని చంపుకొని, అన్నిటిని దిగమింగుకొని, ప్రభువా నీవే శరణమని ఆయన పాదాల దగ్గరికి వచ్చాం. ఒకవేళ ఎవరైనా ఆడబిడ్డలు నా కళ్ళ ముందు ఏడిస్తే, ఒక అన్న మాదిరి, తండ్రి మాదిరి కన్నీళ్లు తుడుస్తానేమో, కానీ నా చేయి తాకి అందులో కూడా పాపపు ఆలోచన చేయను ప్రియులారా. నాకు భార్య, పిల్లలు, నాకు కుటుంబం ఉందండి. నా వ్యక్తిత్వాన్ని నేను ఎందుకు పోగొట్టుకుంటాను? నా వ్యక్తిత్వాన్ని పోగొట్టుకున్నవాన్ని అయితే ఈ పులివెందుల పట్టణంలో ఇలాంటి చోట నన్ను నిలవబెట్టేవారండి లోకం. స్త్రీల విషయంలోనో, డబ్బు విషయంలోనో, లేకపోతే దురవ్యసనాల విషయంలోనో ఎక్కడైనా నేను ఎవరికైనా కనపడితే ఈ మైకు పెట్టి ఆ పక్కకు బూర, ఈ పక్కకు బూర పెట్టి, ఇటు పోలీస్ స్టేషన్ వరకు, ఇటు 1/2 కిలోమీటర్ వెళ్ళేటట్టుగా ఇలాగే వాక్యం నిలబడి చెప్పేవాడిని నేను. జీవితంలో స్థిరపడాలంటే మొదటిది ఏముండాలి? శ్రద్ధ ఉండాలి. రెండవది సహనం ఉండాలి. కొన్నిసార్లు నా మెంటాలిటీ ఎట్లుంటుందంటే, ఇంట్లోకి పోయి కూర్చొని ఎప్పుడన్నానో చెప్పు అందా అనిపిస్తుంది. అంటే ఆ పక్కన ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, అబద్ధాల ఆడడంలో ఆరితేరిన వాళ్ళు ఉంటారు కొంతమంది. నీళ్ళు ఎంత ఈజీగా తాగుతారో అంత ఈజీగా అబద్ధం ఆడ. నేను దేవుడు ఒకరోజు అన్నిటినీ లెక్కలోకి తీసుకొస్తాడు ప్రియులారా. సహనం ఉన్నవారు ఏలుబడి చేస్తారు. ఓకే, చాలా ఉన్నాయి. 3వ విషయానికి వద్దామా? స్పీడ్ చేద్దాం. ఎంత స్పీడ్ అనుకున్నా వెళ్ళిపోతుందండి సమయం చాలా వేగంగా. 15వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. 6వ వచనాన్ని చూద్దాం. ఏలయనగా, ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా, నీ దేవుడైన యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు కానీ అప్పు చేయవు. ఆ మాట ప్రియులారా, అనేక జనములను ఏలుదువు గాని వారు నిన్ను ఏలరు. ఎప్పుడు? 5వ వచనం చదవాలి అక్కడే. ఎప్పుడు? కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యెహోవా మాటలు జాగ్రత్తగా విని ఎడల మీలో బీదలు ఉండనే ఉండరు. చాలు. ఏలుబడి చేయాలి అనంటే దేవుని ఆజ్ఞలను అనుసరించాలి. దేవుని ఆజ్ఞలు ఏం చేయాలి? అనుసరించాలి. దేవుడు ఇలాగ చెప్పాడా? బైబిల్ చేస్తా అంతే. వాక్యం ఇలాగ మాట్లాడింది, అమ్మో దేవుడే మాట్లాడాడు, ఆయన నా గురించి మాట్లాడినాడే. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎప్పుడు మాట్లాడాలనుకున్నా ఒక గాడిదని నిలబెట్టుకొని మాట్లాడతాడు. ఆ గాడిద నేనే, సేవకు నేనే, గాడిదని నేను. నన్ను నిలబెట్టుకుని మాట్లాడతాడు ఆయన. ఆయనే వచ్చి స్లాబ్కి అలాగ రంధ్రం పెట్టి అమ్మా అని అడగడు. ఆయన మాట్లాడాలంటే ఆయన ఒక ప్రణాళికబద్ధంగా ఒక సేవకుని నిలబెట్టుకొని మాట్లాడతాడు. దాన్ని నువ్వు అంగీకరించగలిగితే చాలా దీవెనలు ఉన్నాయి. మీరు 5-6 వచనాల తర్వాత చదివితే, నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు ఎలాగుంటావు? అప్పు ఇస్తావే కానీ అప్పు చేయవు. దేవుని బిడ్డలారా, ఎందుకు చేస్తున్నారు అప్పు? ఎందుకు అయ్యాయి అప్పు? దేవుని వాక్య ప్రకారంగా నడుచుకోలా. వాక్య ప్రకారంగా నడుచుకోలా. నేను కూడా మందిరం కట్టేటప్పుడు అప్పు చేశాను, కానీ నాకు ఒక ప్రణాళిక ఉంది. ప్రభువా, నేను నీ పని నిమిత్తమై, కానీ నువ్వు చేసిన అప్పు వెనక నేను అందుకే ఎప్పుడు అంటాను, అప్పు చేయాల్సి వస్తే అనారోగ్యమైనా ఉండాలి, లేదా బిడ్డలు భవిష్యత్తులో స్థిరపడడానికైనా ఉండాలి, ఒక ఇల్లు కట్టుకోవడానికైనా ఉండాలి.
అంతకు మించి ఆడంబరాలకు చేసే అప్పు నిప్పే. నీకు ఎప్పుడు నిప్పే. కొంతమంది క్రిస్మస్ అంటే అప్పే, ఊరక చీరలు వచ్చాయంటే అప్పే. వాళ్ళ అప్పులు ఇస్తామనంటే వాళ్ళ గట్ట ఇంట్లో పెట్టైనా పో అంటారు. ఇంకా అప్పు కాదు. నో, ఉందా కొను. దేవుని వాక్యం ఎరిగిన తర్వాత ప్రియులారా, ఈఎంఐలో కూడా నేను తీసుకోను. మా ఇంట్లో వాషింగ్ మిషన్ ఉంది. అది ఎంత ఉతికినా దాంట్లోంచి ఏం పోవు. ఎందుకంటే 6,500 వాషింగ్ మిషన్ అది. మా ఏమంటది అప్పుడప్పుడు, ఇది ఎంత ఉతికినా పోలే అంటే, నువ్వు ఉతికినా అంతేలంట. అర్థమైందా? ఈ ఎంత ఉతికినా మురికి పోలేదు అనుకో, ఒకవేళ మిషన్లో లేకోకుండా నువ్వేసి కొట్టినా అంతేలే పోయేది. పోయిన కాబట్టి పోనీ ఇడుచు అంట. కొందాం ఇప్పుడు ఆఫర్లంట, సంక్రాంతి ఆఫర్లంట, దీపావళి ఆఫర్లంట అంటే మీ నాయన ఇచ్చిన లెక్క. నేను ఇదే అంట. మనకేదో సేవ చేయడానికి ఇస్తున్నారు, మిగిలినప్పుడు కొంతమంది ఇస్తారన్నమాట. అన్న ఇది మీరు కొనుక్కోండి అన్న, బట్టలు కొనుక్కోండి అన్న, ఇది మీ కొరకు ఇస్తున్నామన్న, సేవ కొరకు. అప్పుడు అవన్నీ నిలబెడతా చూడు, అప్పుడు కొంటా నేను కూడా. కానీ ఇది పరిచర్య కొరకు. ఇప్పుడు ఎక్కడన్నా మీటింగ్స్కి వెళ్తా, నేను వాక్యం చెప్తా, అక్కడ పరిచర్య కొరకు ఇవ్వరు నాకు. బ్రదర్ మాకు వాక్యం అందించావు, ఇది మీ కుటుంబం కొరకు మా కానుకంటారు. అలాంటి పొదుపు చేసుకుంటా కానీ నాకు చాలామంది, మీకు తెలిసి టౌన్లో తెలిసిన వాళ్ళు ఉన్నారు, అన్న మీరు తీసుకుపోండి అన్న, ఉన్నప్పుడు ఇద్దరు అని. తీసుకొచ్చుకోవడం ఈజీనే, ఉన్నా లేకపోయినా ఈరోజు ప్రేమగానే అడుగుతారు, ఏం నా అది లేట్ అయ్యా ఇంకా అని. అదే ఒక 2-3 సార్లు అయిందనుకో, వాళ్ళ పనివాడు వచ్చి అడుగుతాడు అడగాల్సిన రీతిలో. ఎందుకు అప్పులు? అప్పు అనేది చెయ్యవు నువ్వు. దేవుని ఆజ్ఞలు అనుసరిస్తే అప్పు చెయ్యవు నువ్వు ఏలుబడి చేసే వ్యక్తిగా. అందుకే అక్కడ అన్నాడు, అప్పు ఇచ్చే వ్యక్తిగా. ఎప్పుడు దేవుని ఆజ్ఞలు అనుసరించినప్పుడు. కొంతమంది పిల్లల పెళ్ళిళ్ళకి అప్పులైండవు, లేకపోతే ఇండ్లు కట్టి అప్పులైండవు, కానీ అప్పులు మాత్రం నెత్తి నిండా ఉంటాయి. ఎందుకయ్యా అప్పులు? భయం లేనితనం. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, నీ అప్పు తీరిపోయేంత వరకు మళ్ళీ ఏం చేయొద్దు, కొత్త అప్పు చేయగాకగా. ఈ గుంతను పొడిచనికి ఆ గుంతను పొడిచనికి ఈ గుంత, ఆ గుంతను పొడిచనికి ఈ గుంత, ఇలాగన్ని గుంతలు తీసుకుంటే ఎనికి వచ్చిన తర్వాత యాడిరక్కపోతావు తెలుసు నువ్వు. అన్ని గుంతలే ఉంటాయి. తీరిపోయేంత వరకు చేయి. ఎవరికైనా ఇవ్వాలన్నా మళ్ళా అప్పు చేసిగాకు. పని కాళ్ళే పట్టుకుని బ్రతిమలాడతావో, ప్రభు పాదాలు పట్టుకుని దేవాని మనసు మారంటావో, అన్న నేను నీకు ఇస్తా. దట్స్ ఆల్. ఆ అప్పు కోసం మళ్ళా కొత్త అప్పు. కొంతమందికి అలవాటు అండి, దీనికోసం దానికోసం చేస్తారు. ఇక్కడ 1,00,000 రూపాయలు అనుకోట, మళ్ళీ 1,00,000 రూపాయలు చేస్తాడు. సరేలే, ఆ 1,00,000కి 1,00,000 సరిపోయింది, 1,00,000 ఉండేదనుకుంటే ఈ 1,00,000లో 90,000 ఇచ్చి 10,000 లోపల పెట్టుకుంటాడు, తిని మింగుతాడు. ఇక్కడ ఒక 10,000 గ్యాపు. మళ్ళీ వాడు వచ్చి అడుగుతాడు, ఏం నా 1,00,000 వారానికి ఇస్తా అంటే మళ్ళీ ఇంకోసారి 1,00,000 ఇప్పించుకుంటాడు. ఆడ 10,000. ఇట్లా 10 మంది రౌండ్ తిరిగి వచ్చేసరికి అన్ని చోట్ల 90,000 కట్టుకుంటూ ఒక 10 మంది తిరిగి వచ్చేసరికి మళ్ళీ నికరంగా ఎంత ఉంది? హ్యాపీగా మళ్ళీ 1,00,000 ఉంది. లెక్కల మాస్టర్ను నేను, మీకు తెలుసో తెలీదో. చాలా 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 లెక్కల విషయంలో చాలా జాగ్రత్తగా మాట్లాడతాను నేను. మీ ఎదుట నిలబడ్డ సేవకుడైన నేను అన్నిట్లో మాస్టర్నే. అనుకూలంగా లేకపోతే రాజు, అది నాకు నచ్చలేదనుకో ఆ పక్కకు కూడా పోనుగా. నేను ఎవరో ఇల్లు కడుతున్నారు, నేను చెప్పాను, బాబు కిచెన్కు వాకిలు ఉండకూడదురా, ఇది ఆచారం కాదు, అన్నం ఉండాలి అని. అక్కడ వాకిలు నిలబెడుతున్నారన్నారు. నాకు తెలిసి ఓపెనింగ్ దాకా ఆ పక్కకు పోనుగా. ఎందుకు పోను? వినని వాని దగ్గరకు వెళ్ళడం వల్ల విలువ ఉంటుందా ఉండదా? ఉండదు. మీరు కాదులేండి, విలువ ఉండదు. అరే మాకు మంచిది చెప్తాడు. ఇంత సుందరమైన మందిరాన్ని, ఘనమైనటువంటి గృహములో నివసిస్తున్నాం, ఆ సేవకుడిచ్చే ఆలోచన మంచిదే అయి ఉంటుంది అని ఆలోచన చేస్తే రాజ్యపడ్డు. ఇల్లు నాదండి, నాకు నచ్చినట్టు నువ్వు కట్టు, నీకు డబ్బులు ఇస్తా. దట్స్ ఆల్. వాకిలు 3 ఆకులు పెట్టద్దు, 4 ఆకులు పెట్టద్దు. వాడా వచ్చి ఇంట్లో ఉండేది నువ్వా? ఎవరు మిస్టర్ ఉండేది? ఇంట్లో కాపురం ఉండేది ఎవరు?
నువ్వు కాపురం ఉండదు. 10 మంది వచ్చినప్పుడు చూస్తే అందంగా సుందరీకరంగా ఉందా అనేది నిన్ను మెచ్చుకుంటారు. ఎవడు కట్టి అంటారా? బుద్ధిలేనితనం. ఆజ్ఞలు అనుసరించే వాడికి జ్ఞానం ఉంటుంది, ఆలోచన విధానం షార్ప్గా ఉంటుందంట. రాజుపడ్డు. నేను వెళ్ళాను మొన్న, ఇల్లు కడుతుంటే చూసినప్పుడు అనుకున్నాను, నేను ప్రణాళికబద్ధంగా కట్టుకుంటున్నారు, దేవా దీవించి, దట్స్ ఆల్. అట్లా వెళ్ళిపోవాలండి మనం. 10 మంది ఎంత ఇట్లా ఈ ప్రకారంగా మనం కట్టుకుందాం అనుకోవాలి, కానీ వీళ్ళ మాత్రం మనం కట్టుకోకూడదు, అబ్బో అనుకోకూడదు. అంతే. ఎందుకంటే వీళ్ళకి ప్రతిదానికి భయం. ఆయన ఏమంటాడో, ఏం ఊరికి చేస్తానారా ఆయన ఈయన ఏమన్నా నీకు, నా ఇంట్లో అబ్బాయి ఇది, నాకు ఇట్లా నచ్చినట్టు నువ్వు కట్టు, దర్శాలంతే. నువ్వెవడివి? పనోడివి. నేనెవరిని? యజమాన్ని. ఆ కమాండింగ్ మన కాడ ఉండదు. ఇప్పుడు చెప్పండి, ఏలుబడి చేయాలంటే ఏమేమి ఉండాలి? శ్రద్ధ ఉండాలి. రెండవది సహనం ఉండాలి. మూడవది ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోవాలి. నాలుగవది మనం విన్న ఉపదేశాన్ని గట్టిగా పట్టుకోవాలి. తలలు వంచుదాం, కళ్ళు ముద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రభు నమ్మదగిన వాడు, మన ప్రార్థనలు విని మేలు చేసేవాడు. ప్రేమాస్వరూపి, కరుణా సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. అత్యంత విలువైన మీ పరలోకపు మాటలు వింటూ ఉన్నప్పుడు నిన్ను నమ్ముకున్న బిడ్డలు ఏలుబడి చేసేవారుగా ఉండాలని మీరు కోరుకున్నారు. అటు స్థితిలో ఈ వాక్యం విన్న బిడ్డలు, ఈ దీన సేవకుడు ఉండడానికి సహాయం చేస్తున్నారని విశ్వసిస్తున్నాం. ఎవరైనా ఇంకా అశ్రద్ధగా తమ జీవితాలను నడిపించుకున్నట్లయితే శ్రద్ధగా తమ జీవితాలు కట్టుకోవడానికి మీరు సహాయం చేయండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనం వలె 30 దంతలుగా 60 దంతలుగా 100 అంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరు కలుగు చేసుకునమని, రానున్న ప్రతి దినాలు నీ బిడ్డలకు దీవెనకరంగా మలచి మహిమ పొందుమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో అనుదినము వాక్య వీక్షకులుగా సహకారులుగా ఉన్న తల్లి సమానులు, తండ్రి సమానులైన పెద్దలకు, అలాగే నన్ను గౌరవించి దేవుని వాక్యమును ప్రేమించే దైవజనులకు, సోదరీమణులందరికీ కూడా మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట ఈ 2025వ సంవత్సరపు నూతన సంవత్సరపు శుభాకాంక్షలు మీకు తెలియచేయుచున్నాను. వందనములండి. దేవుని మహాకృపను బట్టి 2020వ సంవత్సరం ఒక 6 నెలలు ఈ టీవీ పరిచర్యను కొనసాగిద్దాం అని కొంత ధనాన్ని పోగు చేసుకుని పరిచర్యను ప్రారంభించాం. ప్రభు నమ్మదగిన వాడు, ఏదో ఒక రీతిగా తన బిడ్డలు గుప్పిలి విప్పుతూ ఈ 5 సంవత్సరాలు స్వార్థ కూడికల ద్వారా, టీవీ పరిచర్య ద్వారా దేవుని వాక్యం మీకు అందించడానికి సహాయం చేశాడు. ఈ 5 సంవత్సరాలలో కేవలం ఈ టీవీ పరిచర్య ద్వారా మాత్రమే 1800 పైబడిన సందేశాలు ప్రభు మీతో మాట్లాడాడు. ఇందులో నా గొప్పతనం ఏమి లేదండి. 1800 పైబడిన సందేశాలు మీ కుటుంబాలను దర్శించే. ఇక ముందుకు కూడా నేను అప్పుడే సందేశాలు కొన్నిటిని సిద్ధపరిచాను. సహాయము ప్రభువు చేయాలి. అందులో తన సహాయాన్ని, తన బిడ్డలను ప్రోత్సహించి గుప్పిలి విప్పుతూ ఉన్నప్పుడు నమ్మకమైన పరిచర్యలో వాటిని వెచ్చించి నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి, రక్షించబడిన ఆత్మలను ప్రభు రాకడకు సిద్ధపరచడానికి ప్రయత్నం చేస్తాం. ప్రియులారా, దయతో ప్రార్థించండి. మీ ప్రార్థన సహకారంలో జ్ఞాపకం చేసుకొనండి. వాక్యము కరువైపోతున్న దినాలలో కేవలము వాక్యము మాత్రమే 30 నిమిషాలు ప్రకటించడానికి ప్రభు సహాయం చేయలాగున, రానున్న దినాలలో కూడా మరికొన్ని నూతనమైన విషయాలు ప్రభు మీతో మాట్లాడులాగున మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. మరొక్కసారి నన్ను అభిమానించి దేవుని వాక్యమును ప్రేమించే నా ప్రియులైన మీ అందరికీ ఈ సంవత్సరము దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఉండాలని కోరుకుంటూ నిండు మనస్సుతో మీకు వందనములు తెలియచేయచ్చు మీ దైవజనుడు ఓ రూబేన్ గారు, పులివెందుల.
మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.